ఓకే. మ్యామ్, పెళ్ళైన కొత్తలో మ్యాక్సిమం మిస్‌అండర్‌స్టాండింగ్ చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి పెళ్ళైన కొత్తలో. కాకపోతే అవి చుట్టూ ఉండే పేరెంట్స్ వాళ్ళ వల్ల కానీ, వీళ్ళు సరేలే, సరేలే అన్న దీంట్లో కొంచెం కప్పిపుచ్చిపోవచ్చు. ఒక 6 మంత్స్, 1 ఇయర్ టైంలోనే మనకి డివోర్సెస్‌కి ఎక్కువగా వస్తున్నారు. సో, ఈ టైంలో వాళ్ళు ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌ని సరిదిద్దుకోవాలి అంటే ఫ్యామిలీ కోఆపరేషన్ కానీ, వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకునే కోఆపరేషన్ కానీ ఎలా ఉండాలి అంటారు? ఫ్యామిలీ కోఆపరేషన్ అంటే ఫ్యామిలీ కోఆపరేషన్ కొంతవరకు వీళ్ళు అడ్జస్ట్ అయ్యే వరకు ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటేనే మంచిది మేడం. అసలు ఏ మ్యారిటల్ లైఫ్లో అయినా థర్డ్ పర్సన్ అనేది ఎంటర్ అవ్వనంత వరకు అది బాగానే ఉంటుంది. థర్డ్ పర్సన్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కువగా డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువగా పొడిగించడం అవుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి వస్తారు మేడం. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళ హ్యాబిట్స్ కావచ్చు, వాళ్ళ మొత్తం ఏంటంటే డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నది కొంత ముందుకి పోవడానికి అనేది వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా కొంత టైం టేకిన్ ఉంటుంది. కానీ కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నారనుకోండి, వాళ్ళ పర్సనల్ లైఫ్లో కొంతవరకు మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కొంత పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఏంటంటే వాళ్ళకేమో మా బాబుని ఎక్కడ దూరం చేసేస్తుందో అని వాళ్ళు ఒక ఇన్సెక్యూరిటీ జోన్లో ఉంటారు అబ్బాయి తరపున. ఈ అమ్మాయి ఏమో నేను కొత్త ఫ్యామిలీలోకి వచ్చాను, నేనే అలా అడ్జస్ట్ అవ్వగలనా లేనా అని ఒక భయం, ఒక కంఫర్ట్ జోన్ దాటి ఉంటుంది కాబట్టి ఒక భయం అనేది తనకు ఉంటుంది. సో కొంత అడ్జస్ట్మెంట్స్ అనేది అవుతూ ఉన్న కాలక్రమేణా ముందుకు వెళ్ళాల్సిందే తప్ప ఆల్ ఆఫ్ సడన్గా ఏదో మేము అన్ని క్లియర్ చేసేసుకున్నాం ఇంకా మాకు ఇబ్బంది లేదంటే అది అబద్ధం.